హలో అండి. వంకాయ తాలింపుని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సైడ్ డిష్‌గానే కాదు రైస్‌లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లీలను ఒక కప్పు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి, ఒక స్పూను వేపిన శనగపప్పు కూడా వేసుకొని ఇలా కోసుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పావు కేజీ వంకాయలను తీసుకొని సన్నగా పొడవుగా తరిగి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూను పోపు దినుసులు లేదా వడియం వేసుకొని దూరగా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూను పసుపు కూడా వేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఇలా కలుపుకుంటూ వంకాయలు అనేటివి బాగా మగ్గనివ్వాలి. వంకాయలు త్వరగా మగ్గడం కోసం తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా మగ్గిన తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మీ స్పైసెస్ తగ్గట్టు పావు టీ స్పూన్ కారము, అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పల్లి పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకొని 10 సెకండ్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేస్తే ఈ వంకాయ ఫ్రై అన్నిట్లోకి సైడ్ డిష్గానే కదా రైస్లో కూడా చాలా టేస్టీగా